కానీ నాదో కండిషన్. నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలి. ఏంటి కోపం వచ్చిందా? పిచ్చా నీకు? నువ్వు ఇందాక చచ్చిపోతున్నాను అని చెప్పినప్పుడు నాకు ఇంత కోపం వచ్చింది. కానీ జీవితంలో కొన్ని పొందాలంటే కొన్ని వదులుకోవాలి. మతుండే మాట్లాడుతున్నావా? నీ ప్రేమ ఎంత గొప్పదో నాకు తెలుసు, కానీ ఇది ఫూలిష్నెస్. శ్రీను, నేను చెప్పేది జాగ్రత్తగా విను. సిరి బాధ్యత నేను తీసుకుంటాను, కానీ భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఎవరు చెప్పగలరు? నేను వేరే వ్యక్తిని ప్రేమించవచ్చు, లేదా నా తల్లిదండ్రులు చూపించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవచ్చు. ఆ వ్యక్తి సిరిని అంతగా ప్రేమించకపోవచ్చు. అదే నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే. ఏ, నువ్వు విధవ అయిన తర్వాత కూడా ప్రేమలో పడవని గ్యారంటీ ఏమిటి? ఒకటే గ్యారంటీ, నాకు పెళ్లి మీద ఉన్న గౌరవం, నీ జ్ఞాపకాల మీద ఉన్న అనురాగం. అను ప్లీజ్. మనసులు వేరే 100 ఏళ్లు ఒకే ఇంట్లో బతికినంత మాత్రాన భార్యాభర్తలు కాలేర్సీను. ఒక్క క్షణం ఒకళ్ళ మనసులో ఒకళ్ళు ఉండగలిగితే చాలు. అదే నిజమైన బంధం, అదే నాకు కావాలి. అను, ఇంకేం చెప్పదు సీను. ఇంక నీతో గడిపే ప్రతి క్షణం నాకెంతో ముఖ్యం. ఏంటిది సీను? ఐఎమ్ సో లక్కీ. పిచ్చిదాల్లా కనపడుతున్నానా? కనబడటం కాదు, పిచ్చిదానివే. కారు కింద థ్రిల్ కోసం పడినప్పుడే కన్ఫర్మ్ అయింది. ఈ 4 రోజులు నువ్వు అలా నవ్వుతూ సరదాగా ఉండాలి. ఆ నవ్వే నన్ను బతికించేది, సిరిని కాపాడేది. ఒరే పండు, కోనసీమ అంబాజీపేట నుంచి కూరకి స్పెషల్ గా పనసకాయలు తెప్పించా. అలాగేనండి. ఒరే చెప్పేది వరకుండా వెళ్ళిపోతావు సగంలోను. 4 మనుషులు పెట్టి కత్తులతో కస 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 కొట్టించి పొట్టు. దయచేయండి. నమస్కారం. రండి రండి. ఏమిటి, నేను మీకు ముందే తెలుసా? ముందు తెలియకపోతే ఇప్పుడు తెలుసుకోలేనా? ఆహా, చూడ్డానికి కుబేరుల్లా ఉన్నారు. అయినా పెళ్లి పెద్దగా ఎవరొచ్చినా ఆహ్వానించడమేగా నా పని. మంచి చెడ్డ తెలిసిన వాళ్ళ ఉన్నావయ్యా, బాగుంది. అందుకే కదండి పెళ్లి పెద్ద పదవి నానెత్తిన పెట్టారు. మొయ్యలాగా చచ్చిపోతున్నాను అనుకోండి. మీరు పెళ్లి కొడుకు తరఫారులా కనిపిస్తున్నారు. సరిగ్గా కనిపెట్టారు. ఇంతకు శ్రీనివాసు? నేను చూపిస్తాను. ఆ బాధ్యత నానెత్తి మీద పెట్టండి. రండి. కన్ను చెదిరితే కాలు జారుతుంది మరి. ఆహా, పర్వాలేదు, భూలోకం కూడా అందంగానే ఉంది. బాబు బాబు బాబు, మీకోసం వీరొచ్చారు. ఏమయ్యా, వారం రోజుల్లో కలుస్తానన్నావు, ఏకంగా పెళ్ళే చేసుకుంటున్నావా? స్వామి, మీరు లోపలికి రండి. స్వామి, లోపలికి రండి. ఆయన నాకు చాలా కావాల్సిన వారు. ఇక మీరు వెళ్ళండి. అర్థం అవుతూనే ఉంది బాబు. ఆ పెద్ద ఆయనతో కొంచెం జాగ్రత్త. అలాగేనండి. సుబ్బు, ఆ బ్యాండ్ వాళ్ళ చెప్పడేం వినపట్టలేదు నాకు. ఇలా అయితే ₹1 ఇవ్వను. మొత్తానికి నీ మానవ బుద్ధి పోగొట్టుకున్నావు కదా? అది కాదు స్వామి. ఏది కాదయ్యా, ఏది కావాలన్నా ఎక్కడైనా ఎప్పుడైనా అది చేస్తాను ఇది చేస్తానని ప్రగల్భాలు పలికావు. పోనీలే కదని గడువు ఇచ్చేసరికి బుగ్గన చుక్క పెట్టుకుని ఇప్పుడు పెళ్లికి తయారైపోయావు. అసలు ఏమిటా స్వామి, నా మాట కాస్త వింటారా? ఏమిటయ్యోయ్, గొంతు బాగా లేస్తోంది. ఎవరితో మాట్లాడుతున్నావా, మర్చిపోయావా? నేను చెప్పేది వినకుండా అభాండాలు వేయటం అన్యాయం స్వామి. నాకు తెలియక అడుగుతానయ్యా, మీ మానవులకు ఎప్పుడు ఏదో చెప్పడానికి ఒక సాకు దొరుకుతూనే ఉంటుందా? ఒక్కటి మాత్రం గుర్తుంచుకో, 600 నీ ప్రాణాలు తీసుకెళ్లడం ఖాయం. ఈ విషయంలో ముల్లోకాలు మూకుమ్మడిగా దాడి చేసినా నన్నెవ్వరూ ఆపలేరు. అంత అవసరం రాదు స్వామి. నా గోడు కాస్త వినండి చాలు. ఒక్క నిమిషం వచ్చి కూర్చోండి. ఏమిటయ్యా నీ గోడు విని విని ఒక మన్వంతరం గడిచిపోయింది నాకు. కూర్చోండి. గోడట గోడు. సరే చెప్పిసావు. నేను ఒక అమ్మాయిని ప్రేమించాను. నాకు ప్రాణం ఇస్తాననడానికి ముందా తర్వాత? ముందు. అయితే చెప్పు, తర్వాత అయితే వినే అవసరమే ఉండేది కాదు. ఆ అమ్మాయి కూడా నన్ను ప్రేమించింది. అర్థమైందయ్యా, అందుకే కదా ఈ పెళ్లి అఘోరింపు.
ఆ అమ్మాయికి నా ప్రాణం సంగతి చెప్పాను. మన ఎన్నిసార్లు చెప్పానయ్యా నేను నీకు? అబ్బా, మన ఒప్పందం సంగతి చెప్పలేదు స్వామి. అన్నిటికీ తొందరే మీకు. ఓ భయంకరమైన జబ్బుతో 2 రోజుల్లో చనిపోతున్నానని చెప్పాను. ఏమిటి, మీ లోకంలో 2 రోజుల్లో చంపేసే జబ్బులు కూడా ఉన్నాయన్నమాట? స్వామి, దయచేసి వినండి. ఇది జోక్ కాదు, నా జీవన్ మరణ సమస్య. నాకు ఇది ఊడిగ విమోచన సమస్య. ఏదోలే చెప్పు. ఆ అమ్మాయి ఒక్కరోజైనా నీకు భార్యగా ఉంటే చాలు, నన్ను పెళ్లి చేసుకొని కోరింది. ఏమిటి, నువ్వు 2 రోజుల్లో చచ్చిపోతున్నావని తెలిసి కూడా ఒక అమ్మాయి నిన్ను పెళ్లి చేసుకోమని అడిగిందా? వెంటనే నువ్వు ఎగిరి గంతేసి దానికి ఒప్పేసుకున్నావా? ఏమయ్యా, సూర్యగ్రహం చుట్టూ భూగ్రహం తిరుగుతుందని నాకు తెలుసు, కానీ ఆ భూలోకంలో ఉన్న మనుషుల మతులు కూడా భ్రమిస్తాయని నాకు తెలియదయ్యా. 2 రోజుల్లో చచ్చిపోయేవాడిని పెళ్లి చేసుకోమందిట. స్వామి, నా పాప సిరిని చూసుకునే బాధ్యతని ఆమెకు అప్పగించాను. అందుకు బదులుగా ఆమె కోరిన కోరిక ఇది. అదేం దిక్కుమాలిన కోరికయ్యా. అమ్మ మానవా, నువ్వు సామాన్య మానవుడివి కాదు, గుండెలు తీసిన బంటువి. ఆహా, ఎంత పథకం వేశావు, ఎంత పన్నాగం పన్నావు. అమ్మో అమ్మో అమ్మో! స్వామి, ఆపు నీ ప్రేలాపన. రేపు పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయిని తీసుకొచ్చి నా కాళ్ళ మీద పడేస్తావు. ముక్కు పచ్చలాలని ఒక నారీమణిని, ఇంకా కాళ్లపారాణైన ఆరని నవవధువుని విధవని చేస్తారా అని ఏడుస్తావు. లేకపోతే నువ్వు ఆ అమ్మాయిని నా కాళ్ల మీద పడేసి తనే ఏడ్చేట్టు చేస్తావు. ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకో, నేను ఆ పిచ్చి యమధర్మరాజును కాదు ఆ రోజు ఆ సతీ సావిత్రి చేతిలో ఓడిపోయినట్లు ఓడిపోవడానికి. గ్రహగతులు మాననను, అటు సూర్యుడు ఇటు ఇంకినను, నీ ప్రాణములు ఈ దినమును నేను కొనిపోవుట తథ్యము, ఖాయము, నిఖము. తీసుకోండి స్వామి, ఇప్పుడే తీసుకోండి. నా ప్రాణాలు ఖచ్చితంగా మీవే స్వామి. నా మీదొట్టు. నీ ప్రాణాలు నాకిస్తూ నీ మీద ఒట్టు పెట్టుకుంటావేటయ్యా? పోనీ మీ మీదొట్టు. ఓహో, నాకే ముసలమా? అబ్బా, మీకు చెప్పలేను స్వామి. మీకెలా కావాల్స్తే అలా అనుకోండి. ఈ పెళ్ళయ్యే వరకు కాస్త ఓపిక పట్టండి చాలు. రే సీను, ఏం చేస్తున్నాడు గదిలో ఇంతసేపు? ఆ పురోహితుడు మంత్రాలకన్నా నీ మీద రంకెలు ఎక్కువేస్తున్నాడు. ఈయనెవరు? మంచి దిట్టంగా ఉన్నాడు. అదే సార్, పాప ఆపరేషన్ కి డబ్బులు ఇచ్చారే, కుమారస్వామి గారు. అదే చెప్పారా? మరి గదిలో మూల కూర్చోబెట్టి సాగొడుతున్నావేమిటి? అయ్యా, మీరు కరుణామూర్తులు. పసిపాప ప్రాణాన్ని కాపాడి పుణ్యం మూటగట్టుకున్నాను. హాయిగా పందిట్లో కూర్చుని పెళ్లి చేయక ఎందుకే మూల? వేతంతో ఏదో మాట్లాడదాం. పెళ్లి కన్నా ముఖ్యమైన విషయం అది కాదండి. మీరు వెళ్ళండి, ఆయన నేను తీసుకొస్తాను. సరేరా. వాడేం పురోహితుడు రా బాబు, చండశాసనం ఉండా వాళ్ళ ఉన్నాడు. తొందరగా రండి. వచ్చేయండి మరి. వచ్చే స్వామి, ఓ 2 గంటలు. సరే, నాకెందుకు చెడ్డ పేరు? కాగల కార్యం యక్షులే తీరుస్తారు. పద.